వారి సహనానికి బదులుగా వారికి స్వర్గాన్ని, పట్టు వస్త్రాలను ప్రసాదించాడు. వారక్కడ దిండ్లకు ఆనుకుని పీఠాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్యతాపాన్ని గాని చలి తీవ్రతను గాని చూడరు. స్వర్గవనాల నీడలు వారిపై పడుతూ ఉంటాయి. వాటి పండ్ల గుత్తులు క్రిందికి వేలాడుతూ ఉంటాయి. వారి సేవలో వెండి పాత్రలు, గాజు గిన్నెలు తిప్పబడుతూ ఉంటాయి. ఆ గాజు గిన్నెలు కూడా వెండివై ఉంటాయి. వాటిని నింపేవారు ఒక అంచనా ప్రకారం సరిగ్గా నింపి ఉంటారు. వారికక్కడ సొంటి కలిపిన మధుపాత్రలు త్రాగడానికి ఇవ్వబడతాయి. స్వర్గంలోని ఒక సెలయేరు నుండి, దాని పేరు సల్సబీల్, వారి చుట్టూ నమనమలాడే పిన్న వయస్కులైన అబ్బాయిలు తిరుగాడుతూ ఉంటారు. వాళ్ళు నిత్యం అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు చెదిరిన ముత్యాలా అని భావిస్తావు. నువ్వు అక్కడ ఎటు చూసినా గొప్ప అనుగ్రహాలు, మహాసామ్రాజ్య వైభవమే కానవస్తాయి. వారి శరీరాలపై పచ్చని, నాణ్యమైన, సన్నని సిల్కు వస్త్రాలు, దళసరి పట్టు వస్త్రాలే ఉంటాయి. ఇంకా వారికి వెండి కంకణాలు ఆభరణంగా తొడిగింపబడతాయి. వారి ప్రభువు వారికి స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మధువును త్రాగిస్తాడు. ఇది మీ కర్మలకు బదులుగా ఇవ్వబడిన ప్రతిఫలం. మీ కృషి స్వీకరించబడింది.